దీనివల్ల మనసు అనేది చంచలపోయి అంతరాత్మలోకి వెళ్తాం. అంతరాత్మ నుంచి మనకు పవర్, బుద్ధి, ఆరోగ్యం ఏది కావాలన్నా మీరు మెల్లమెల్లగా ఇప్పుడు పోతారు అన్నమాట. మళ్ళీ మళ్ళీ శ్వాస గట్టి తీసుకోండి. మళ్ళీ గట్టి శ్వాస. మళ్ళీ గట్టి శ్వాస వేసుకోవాలి. ఇప్పుడు వినాలి. ఇక్కడ రింగ్ ఫింగర్, ఇక్కడ ఆజ్ఞాచక్రం, శివనేత్రం అంటారు. ఎగ్జామ్ టైంలో కూడా మీకు చదివింది గుర్తు రాకుంటే ఇట్లా అనాలి. ఓం గం గం గణపతయే నమః. అలా ఇక్కడ ఓం శ్రీ సరస్వతై నమః. రెండు చేతులు మంచి ప్రెస్ చేయండి. మనసు ప్రశాంతమైంది. ఓం గురుభ్యో నమః. ఓం గురుభ్యో నమః. సర్వతీర్థో మే మాతా, సర్వదేవో మై పిత. కావున ప్రతిరోజు తల్లిదండ్రులను, గురువులను, సద్గురువులను వాళ్ళ సేవ చేసి వాళ్ళు చెప్పినట్టు వినడం వల్ల ఆయు, విద్య, యశ్, బలం ఈ 4 వృద్ధి చెందుతాయి. ఈరోజు ఎవరైనా మీ తల్లిదండ్రులు బ్లెస్సింగ్ తీసుకున్నారా? ఈరోజు ఎవరు చూడండి, వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారు కదా. అయితే మనము మన కర్తవ్యాన్ని చేస్తున్నాం. అందుకోసం ఆయుష్, విద్య, పేరు ప్రతిష్టలు, బలం ఇది పెరగదన్నమాట. మీకు ఉంటాం. అయితే తల వంచండి. మీరు అందరూ తల సార్. ఆయుష్మానుభవ, విద్యానుభవ, సర్వసద్గుణానుభవ, సర్వసద్గుణానుభవ. అందరు కూడా మీరు బాగా చదువుకొని తర్వాత ఉన్నతంగా అందరూ కూడా ఎదగాలి. తర్వాత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి మీ జీవితాన్ని మంచిగా ధన్యం చేసుకోవాలి. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎవరన్నా ఒకసారి ఇక్కడికి వచ్చి మాట్లాడండి. ఇంటికి వెళ్ళగానే ఏం చేయాలి? బ్లెస్సింగ్ కంపల్సరీ. మనం అదే మర్చిపోయినాం. దానివల్ల మీకు మన బుద్ధి పనిచేయదు. ఒకరోజు మీరు కొట్లాడరాని తల్లిదండ్రులతో మీ బుద్ధి పనిచేయదు. కరెక్ట్ నేను చెప్పింది? చాలామంది కొట్లాడతారు. మీరు అలా ఉండొద్దు. ఓకేనా? ఈ రోజునే వాళ్ళను మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. మనకే లాభం ఎక్కువ. మనం పెద్దలను ఎంత గౌరవిస్తే అది మనకే వస్తుంది రిటర్న్. నెక్స్ట్ ఇప్పుడు బ్రాహ్మణి ప్రాణం చేద్దామవుతా. మనం రోజు చేయాలి. అసలు ఇంట్లో చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు చాలా క్లేవర్ స్టూడెంట్ అవుతుంది. ఓకేనా?